ఈరోజు ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్ బ్రో. ఏ ఇయర్ బ్రో? ఫస్ట్ ఇయర్ బ్రో. నేను కూడా ఫస్ట్ ఇయర్ బ్రో. నువ్వు ముందు ఏ కాలేజ్ చదివా బ్రో? నేను గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ బ్రో. నేను ఇక్కడే ప్రైవేట్ కాలేజ్ బ్రో. ఏ బాబు ఇలా రామా. మేమా? నిన్నే ఇక్కడికి రా. చెప్పు బ్రో. ఏం పేరు రా మీవి? తిలక్. రహీం. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, సెల్యూట్ లేదు. సెల్యూట్ కొట్టండి రా. మేము జెండాకే సెల్యూట్ కొట్టాం, నీకేం కొడతాం బ్రో? చాలా ఎక్కువ చేస్తున్నారా మీరు? సైడ్ రా. బగరా వస్తున్నాడు. ఇక్కడ రామా. ఏం పేరు రా నీ పేరు? జాన్. నోట్లో పాన్ ఏం కాదు? పాన్ తింటారా? బాగా ఓవర్ అయిందిరా మీకు. నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు? ప్రిన్సిపల్ కొడుకువా? ప్రిన్సిపల్ కొడుకులాగా యాక్ట్ చేస్తున్నాను. ప్రిన్సిపల్ కొడుకునైతే కాదు, ప్రిన్సిపల్ మా అంకుల్. టైం ఎంతరా? 9:30 అయింది. క్లాస్ పదంపా, రేపు చూసుకుందాం వీళ్ళ సంగతి. హాయ్ తిలక్. హాయ్ ఫ్రెండ్స్. అరే గ్రూప్లో ఏదో మెసేజ్ వచ్చిందిరా. ఏం మెసేజ్ రా? అరే ఇండిపెండెన్స్ డేకి ఏదో ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారంట కాలేజ్ వాళ్ళు, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం రా. మనం ఏం చేస్తాం రా? మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేద్దాం మచ్చా. డాన్స్ ఎందుకు రా? పోనీ ఓ మంచి తెలుగు పాట పాడదాం రా. తెలుగు ఎందుకు, హిందీ పాట పాడదాం రా. ఎందుకు మచ్చా ఈ గొడవలు? మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేద్దాం. తెలుగు పాటే పాడాలిరా. హిందీ పాటే పాడాలరా. హిందీ పాటే పాడాలరా. పోదాం. గుడ్ మార్నింగ్ సార్. ఏంటిమ్మా అబ్బాయిలు అంతా డిఫరెంట్గా కూర్చున్నారు ఈరోజు? ఏమ్మా ఇంకా మాట్లాడేది? ఆల్ ఆఫ్ యు గెటప్. మేము ఏ తప్పు చేయనప్పుడు మమ్మల్ని ఎందుకు నిలబెట్టారు సార్? ఏం తప్పు చేశామని మమ్మల్ని నిలబెట్టారు? జాన్, తిలక్, రహీం తప్ప మిగతా అందరూ కూర్చోండి. ఏమైందమ్మా? ఎందుకు గుడ్డుపడ్డారు ముగ్గురు? సైలెంట్గా ఉంటే ఎలా? ఆన్సర్ చెప్తా. తెలుగు పాట పాడదామంటే హిందీ పాట పాడదామన్నాడు సార్, అందుకే గొడవ అయింది. హిందీ పాట పాడదామన్నా సార్. ఇదేనా మీ ప్రాబ్లం? పాట వల్లేనా గొడవలు? కూర్చోండి. రహీం, తిలక్ ఒక బ్యాచ్, జాన్ ఒక బ్యాచ్, ఆల్ గర్ల్స్ ఒక బ్యాచ్. మీరంతా ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యి మీ ఏరియాలో ఏమైనా రిలీజియన్ ప్రాబ్లం ఉంటే వాటికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి తీసుకురండి.
ఇన్నాళ్ళు మనం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాం రా, కానీ రహీం నన్ను సీనియర్స్తో కొట్టించాడు. రహీం తప్పేం లేదనిపిస్తుందిరా, సీనియరే తనని రాంగ్ స్టెప్ వేయించాడు అనుకుంటా. ఏదేమైనా కానీ మచ్చా ఖచ్చితంగా తెలుగుపాటు పాడాల్సిందే. మధ్యలో ఈ ప్రిన్సిపల్ ఒకరు ఇద్దరిని ఒకే బ్యాచ్ చేశారు. అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాంరా. నిన్న టాస్క్ ఇచ్చాం, చేశారా? చేశాం సార్. ఇప్పటికీ మీ రిలీజియస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మా రిలీజన్ మాకు గొప్పే సార్. రిలీజియన్ మాకు గొప్ప సార్. సబ్మిట్ ద పేపర్స్. రేపు ఆవుతుంది కాబట్టి మీ రిలీజియస్ రిప్రజెంట్ చేసే కాస్ట్యూమ్స్ వేసుకురండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. రీసెంట్గా మే 11, 2025 గోరంట్ల మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో జమ్మూ కాశ్మీర్లో ఒక బేస్లో 17 మంది టెర్రరిస్టులు చంపి తను చనిపోయాడు. అంతటి మురళీ నాయక్ పుట్టిన దేశంలో ఉన్నాం మనం. అంతటి గొప్ప దేశభక్తుడు, అంత గొప్ప సైనికుడు పుట్టిన దేశంలో మనం ఉన్నాం. ఫీల్ టు బి ప్రౌడ్. మై డియర్ స్టూడెంట్స్, నాకు తెలిసి మీకు డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఇంజనీర్ కావాలనుకుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటారు, ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్. దెర్ ఆర్ సమ్ డిఫరెంట్ డ్రీమ్స్, డిఫరెంట్ గోల్స్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. అకార్డింగ్ టు మై నాలెడ్జ్, మై డియర్ స్టూడెంట్స్, be a good citizen of India. 1891లో మహాత్మా గాంధీ ఇంగ్లాండ్ నుంచి లాయర్ కోర్స్ కంప్లీట్ చేసుకుని బాంబేలో ఫస్ట్ కేసు వాదించడానికి వస్తాడు. బాంబేకి స్మాల్ కోర్ట్ అది, ఆ కోర్టులోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు వాదించాలి, కోర్టులోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత తను నర్వస్ ఫీల్ అయిపోతాడు. నర్వస్ ఫీల్ అయ్యి కోర్టులో వాదించలేడు, కేసు పడిపోతాడు, కింద పడిపోతాడు. ఆ కేసు ఫెయిల్యూర్ అయ్యి ఓడిపోతాడు. తర్వాత తను రియలైజ్ అవుతాడు. తను మళ్ళీ దక్షిణాఫ్రికాకి వెళ్ళి మళ్ళీ ట్రైన్ తీసుకొని మళ్ళీ కంబ్యాక్ టు ఇండియాకి వచ్చి ఇండియాలో ఎంత విజయాలు ఇచ్చినాడో ఆయన, స్వాతంత్ర పోరాటంలో ఎంత రెస్పాన్సిబుల్ గా పనిచేసి ఆయన స్వాతంత్రం తెచ్చాడో మీకు అందరూ తెలుసు. అంతటి గొప్ప గాంధీజీ పుట్టిన దేశంలో మనం ఉన్నాం. నేను షేమ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో రిలీజియన్ కోసం కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా దేశంలో రిలీజియన్ కోసం కొట్టుకుంటున్నారు. నాకు తెలిసే మురళీ నాయక్ కానీ లేకపోతే అబ్దుల్ కలాం కానీ ఇదంతా బతుకుంటే సిగ్గుపడేవాడు. దేశం కోసం కష్టపడేవాడు. ఈ స్టూడెంట్స్ 150 కోట్ల మంది ప్రజలు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఒక అబ్దుల్ కలాం వస్తాడని, ఒక స్వామి వివేకానంద వస్తాడని, ఒక సుందర్ పిచాయ్ బయటకు వస్తాడని చెప్పి ఇట్లా కులము మతం కోసము రిలీజియస్ కోసం కొట్టాడుకునే తత్వం మారాల. మారండి.
Thank you. Once again, 79th Independence Day wishes to all. Thank you. చెప్పింది విన్నారు కదా, మీకు ఏమైనా మార్పు వచ్చిందమ్మా మీ ముగ్గురు? ఇప్పటికీ మీరు మార్పు రాకపోతే దేశం అయితే డెవలప్ అవ్వదు. ఖచ్చితంగా మీరు మారాలి. మారకపోతే గొడవలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. పర్సన్స్ మీరే ఇలా అర్థం చేసుకోకపోతే దేశాన్ని, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళకి ఇంకా దేశం అంటే అర్థం కాదు. మీకు ఇచ్చిన టాస్క్లు యూనిటీ లేకపోయినా ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చారు. అలాగే మీరు కలిసి యూనిటీ చేస్తే మనకి ఇంకా మంచి అవుట్పుట్ వస్తుంది, మంచి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. కాబట్టి ఆల్ ఇండియన్స్ ఆర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. దాన్ని బట్టి మీరు కలిసిమెలిసి ఉండండి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి. ఇంత చెప్పినా కూడా మీరు విడివిడిగా ఉంటున్నారు. మీరు మారండి, మారకపోండి. Display the nation anthem. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ गाहे तव शुभ गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे. దేశం అంటే కేవలం నేల కాదు, మన ప్రాణాలు, మన కళలు, మన గౌరవం, మహనీయుల త్యాగం. సరిహద్దుల్లో నిలబడి కాపాడేది సైనికుడు, కానీ దేశాన్ని నిలబెట్టేది మాత్రం ప్రజల ఐక్యత. యువత అంటే రేపటి ఆశ, నేటి శక్తి. ఎవరి తుపాకీ పట్టినా, ఎవరు కలం పట్టినా ప్రతి యువకుడు ఒక సైనికుడే. మనమంతా భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న సంప్రదాయాల వాళ్ళం. కానీ జెండా ఎగిరితే మన గుండె ఉప్పొంగిపోతుంది. దేశభక్తి మన రక్తంలో ప్రవహించాలి. ఐక్యత మన ఊపిరి కావాలి. ఈ నేల కోసం, ఈ జెండా కోసం, ఈ గౌరవం కోసం మనం ఒక్కటిగా నిలబడితే ఈ దేశాన్ని ఓడించగల శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. జై హింద్.